మన వెనక ఉందైతే కనకాంబరాల చెట్లు, తమలపాకు తీగ. అది ఎంత పెద్దగా ఉందో నేను చూపిస్తాను చూడండి. హాయ్ హలో గైస్, ఇదైతే తమలపాకు తీగ. నేనైతే కిందనే పెంచుకున్నాను. చూడండి, ఒక్క మొక్క తెచ్చి పెడితే ఎంతగానో తీగ వారిందో చూపిస్తాను చూడండి. మధ్యలో అయితే కనకాంబరాల చెట్లు కూడా ఉన్నాయి. నాకు కనకాంబరాల పూలు అంటే చాలా ఇష్టం. చూడండి, చెట్లకైతే ఎప్పుడు తెంపను. ఏదో ఊరికి పోతుందంటే మాత్రం ఖచ్చితంగా తెంపి పెట్టుకుంటాను. ఇలా పింక్ కలర్ గులాబీ చెట్టు కూడా ఉంది. తమలపాకిదంతా నేలకే తీగ వారింది. మనకి మే నెలలో వర్షాలు వచ్చినాయి కనుక కొంచెం తీగ అయితే మంచిగా ఉంది. నిన్నవన్న అయితే నీళ్ళు సరిపోక మొత్తం తీగ అంతా ఆరిపోయింది. సరైన టైంలో మనకు వర్షం పడదు కనుక మంచిగా చెట్లు అయితే పచ్చగా ఉన్నాయి. ఇది గులాబీ చెట్టు. ఇళ్ళనే మల్లె చెట్టు కూడా ఉంది. ఇళ్ళనే తులసి చెట్టు కూడా ఉంది. మనకు ఎంత ఎడల్పున వారిని ఇది తమలపాకు తీగ చూపిస్తాను చూడండి. ఇది మారేడు చెట్టు, బిల్వదళ అని అంటారు కదా. నేను ఇక్కడనే కుది చేస్తాను. ఈ చెట్టు సాగుతున్నాను. అదే తమలపాకు తీగ. చూడండి, అలా ఈ మారేడు చెట్టు పై భాగాన్ని కూడా చాలానే పోయింది తీగ. కానీ ఇంత ఎడల్పైన ఈ ఆకు పల్చగా ఉంటుంది. చూపిస్తాను చూడండి. పొద్దున్నే ఈ ఆకు తినడం వల్ల హార్ట్ అటాక్ అయితే రాదండి. ఎల్లిపాయ తేనె పెట్టుకొని తినడం వల్ల హార్ట్ అటాక్ అయితే రాదు. పరిగడప తింటే ఆరోగ్యానికి చాలా మంచిది తమలపాకు. నేను పొద్దున్నే తింటాను. అప్పటికప్పుడే తెంపుకొని తింటాను. ఫ్రెష్గా బాగుంటుంది. చూడండి, ఈ తమలపాకు చెట్టు ఒక్క మొక్క తీసుకపోయి పెట్టుకుంటే మన పుదీనా లెక్కనే ఏర్లు వచ్చి పెద్దగా అవుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ షేర్ చేయండి. విలేజ్ స్టైల్లో తమలపాకు చెట్టు. మనకున్న కొంచెం ప్లేస్లోనే ఇన్ని చెట్లు అయితే పెంచుకున్నామండి. తమలపాకు, కనకాంబరాలు, విలేజ్ స్టైల్ పూల చెట్లు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ షేర్ చేయండి.